హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మే 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్స్ పంపిణీకి సంబంధించి అదిరిపోయే 2 శుభవార్తలను అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా మనకు శాంక్షన్ చేసి మే 1వ తేదీ నుంచి అయితే అందించబోతున్నారు. సో ఎవరెవరికి పెన్షన్లు అందించబోతున్నారు, దానికి సంబంధించి ఏమేమి చేయవలసి ఉంటుంది, పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. సో అలాగే మనకు పెన్షన్ అర్హత వయసును కూడా అయితే కనుక 50 ఏళ్ళకి తగ్గింపు అయితే చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మే నెల పెన్షన్లకు సంబంధించి, అంటే మనకు మే నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ రావడం జరిగింది. అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక కొత్త పెన్షన్లు కూడా అయితే కనుక శాంక్షన్ చేస్తున్నారు. అందులో భాగంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కింద ప్రతి నెల 1వ తేదీన ఉదయం 7 గంటల నుండి అయితే కనుక గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అయితే కనుక పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 4,000 రూపాయల చొప్పున అయితే కనుక పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది. అలాగే ఈ మే నెల నుంచి అయితే కనుక మనకి ఈ స్పాంజ్ కేటగిరీకి సంబంధించి, అంటే మనకు స్పాంజ్ కేటగిరీ పెన్షన్ల పైన ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. వీళ్ళ కొత్తగా పెన్షన్లు శాంక్షన్ చేస్తున్నారు. ఎవరెవరికి అంటే 2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ మధ్య పెన్షన్ పొందుతూ చనిపోయిన భర్తల స్థానంలో భార్యలకు పెన్షన్ అయితే ఇవ్వనుంది. సో ఇందుకోసం గాను గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు అయితే కనుక స్వీకరించడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈ నెల 30వ తేదీలోపు, అంటే ఏప్రిల్ 30వ తేదీలోపు వివరాలు ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళందరికీ మే 1 నుంచి దాదాపుగా 89,000 మందికి కొత్త పెన్షన్లు అయితే కనుక అందించనున్నారనమాట. ఈ స్పాంజ్ కేటగిరీ కింద సో ఎవరైతే భర్త పెన్షన్ పొందుతూ ఆయన చనిపోతే కనుక ఆయన భార్యకి అయితే పెన్షన్ శాంక్షన్ చేస్తారు. దీన్ని స్పాంజ్ కేటగిరీ అంటారనమాట. సో ఆ రకంగా అయితే కనుక దాదాపుగా 89,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఇంకా డాక్యుమెంట్స్ అయితే కనుక సబ్మిట్ చేయలేదన్నమాట. అందువల్ల డాక్యుమెంట్స్ అనేది మీరు ఏప్రిల్ 30వ తేదీలోపు ఆ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో సబ్మిట్ చేస్తే కనుక మే 1వ తేదీ నుంచి 4,000 రూపాయలు యథావిధిగా పెన్షన్ అయితే కనుక వీరికి కూడా అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఇది లేటెస్ట్ అప్డేటు. వీళ్ళకి కొత్త పెన్షన్లు అయితే కనుక శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి సో అర్హత వయసును కూడా సో 50 ఏళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగ్గింపు చేస్తామని అయితే చెప్పడం జరిగింది కదా. సో ఈ మే నెలలో అయితే కనుక దీనికి సంబంధించి విధి విధానాలు, గైడ్ లైన్స్ అయితే విడుదలైతే చేయబోతుంది. దాదాపుగా కొత్త పెన్షన్లకు సంబంధించి 6 లక్షల మంది అర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వం అయితే కనుక గుర్తించడం జరిగింది. వీళ్ళందరికీ ఏంటంటే కనుక జూన్ 1 నుంచి కానీ లేదంటే జూలై 1 నుంచి కానీ సో కొత్త పెన్షన్లు అయితే కనుక శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మీరు పెన్షన్ అనేది తీసుకుంటూ 1 నెల తీసుకోకపోతే 2వ నెలలో తీసుకోవచ్చు, 2వ నెలలో తీసుకోకపోతే 3వ నెలలో పెన్షన్ తీసుకోవచ్చు, అప్పటికీ తీసుకోకపోతే 3 నెలలదంతా కలిపి ఒకేసారి పెన్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా కూడా పెన్షన్లు అనేది అయితే కనుక మీరు తీసుకోవడం జరుగుతుందన్నమాట. అలాగే ప్రభుత్వము ఈ సదరం స్లాట్లను అయితే కనుక ఓపెన్ చేయడం జరిగింది. అంటే దివ్యాంగులకు ఆ యొక్క వైద్య పరీక్షల నిమిత్తం అయితే కనుక సదరం స్లాట్లను అయితే కనుక ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి మంగళవారం రోజు కేటాయించిన వైద్య ఆసుపత్రి, జిల్లా అలాగే పరిధిలో సంబంధించి అయితే కనుక ఆ యొక్క సదరం స్లాట్లను అయితే కనుక బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత మీకు వైద్య పరీక్షల నిమిత్తము ఒక రోజు అయితే కేటాయించి అప్పుడైతే కనుక మళ్ళీ మీరు చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా మళ్ళీ మీరు పెన్షన్స్కి అయితే కనుక దీని ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీన్ని కూడా అయితే కనుక ప్రభుత్వం మళ్ళీ మనకి తిరిగి ప్రారంభించింది. సో ఈ రకంగా అయితే కనుక మే 1 నుంచి ఈ స్పాంజ్ కేటగిరీ కింద 89,000 మందికి పెన్షన్లు ఇస్తున్నారు. అలాగే మనకు ఈ నెలలో పెన్షన్ల అర్హత వయసును అయితే తగ్గింపు చేయబోతున్నారు. అలాగే కొత్తగా 6 లక్షల మంది పెన్షన్కు అర్హులుగా ఉన్నట్లయితే గుర్తించారు. సో వాళ్ళకు కూడా తొందరలోనే పెన్షన్లు అయితే కనుక శాంక్షన్ అయితే చేయబోతున్నారు అనమాట. సో ఇది లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.